వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉపాధ్యాయ దినోత్సవం నాడు విద్యార్థుల ఆందోళన, మాకు అన్యాయం చేయొద్దంటూ నిరసన. సదస్సు కోసం 9 కోట్ల బడ్జెట్ కేటాయించిన ఖాళీగా ఉన్న కుర్చీలు, నీరుగారిన కాంగ్రెస్ నేతలు. పర్యటనలో సీతక్కకు నిరసన సెగ, పోలీసుల జోక్యంతో చల్లబడ్డ వాతావరణం. ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీ అవసరం లేదు, కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ బూటకమేనా? ప్రతిపక్షాల ప్రశ్నలు. సీనియర్ ఫ్యాకల్టీలను మార్చొద్దు, మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయొద్దు అని ఉపాధ్యాయుల దినోత్సవం రోజే గౌలిదొడ్డి గురుకుల కళాశాలల విద్యార్థులు రోడ్డెక్కారు. హైదరాబాద్ షేర్లింగంపల్లిలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ ఐఐటి ఇంటర్ బాలుర కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి క్యాంపస్ గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళనను విరమించేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. ఏఐ గ్లోబల్ సమిట్ ఆశించిన విజయం సాధించలేదనడానికి సదస్సులో కనిపించిన ఖాళీ కుర్చీలే నిదర్శనం అంటున్నారు ప్రతిపక్ష నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న సదస్సు కోసం 9.45 కోట్ల బడ్జెట్ కేటాయించిన కార్యక్రమానికి స్పందన కరువైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్వహించిన సదస్సు ప్రధాన హాలులో ఏర్పాటు చేసిన కుర్చీల్లో 30% ఖాళీగానే కనిపించాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సభావేదికపై ఉన్నప్పుడే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆదివాసీ మహిళను గాంధీ దవాఖానాలో గురువారం పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీతక్కకు మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి కార్యకర్తలు, మహిళలు గాంధీ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు. ఆదివాసీ మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో మంత్రి బాధితురాలను పరామర్శించారు. విద్యుత్తు నడిచే వాహన తయారీ సంస్థలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనుగోలుదారులు సొంతంగా ఈవీలు లేదా సిఎన్జి వాహనాలను ఎంచుకునే స్థాయికి ఉన్నారని బిఎన్ఈఎఫ్ సమ్మిట్లో చెప్పారు. ప్రారంభంలో ఈవీల తయారీదారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రాయితీలు ప్రకటించినట్లు, ఆ తర్వాత క్రమంలో వీటికి డిమాండ్ ఊపందుకోవడంతో దీనితో ఉత్పత్తిపై పెట్టే ఖర్చులు తగ్గుముఖం పట్టడంతో సంస్థలకు ఇచ్చే రాయితీలు అవసరం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు సర్కారు ఇస్తామన్న ఉచిత విద్యుత్ కొన్నింటికైనా, అన్నింటికీ కాదా అన్న ప్రశ్నలు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రకటించారు. 27,862 విద్యా సంస్థలకు ఈ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను కలుపుకుంటే 30,000కు పైగా ఉన్నాయి. వీటికి హాస్టళ్లు అదనం. దీన్ని బట్టి అన్నింటికీ ఈ సదుపాయం వర్తించినట్లే. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.